పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశ్వనగరిగా సగర్భ విశాఖ టైర్ 1 నగరంగా ఉద్భవించే అవకాశం, అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థ రాక, 155 కోట్లతో 14 మాస్టర్ ప్లాన్ రహదారులు, మెట్రో, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాక, భారీ సదస్సులు, సమావేశాలు. ఇక మారనున్న సిటీ ఆఫ్ డెస్టినీ రూపురేఖలు. అభివృద్ధి అంటే ఉచితాలను పంచడం కాదు, భారీ భవంతులు నిర్మించడం అంతకంటే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, అందుకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పించడం, సగటు కుటుంబానికి భరోసా ఇవ్వడం, ప్రతి ఒక్కరూ సామాజికంగా, ఆర్థికంగా ఎదగడం, సుస్థిర ప్రశాంత జీవనానికి బాటలు వేయడం. సరిగ్గా అదే స్థాయిలో విశాఖ ప్రగతి దిశగా అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇతర నగరాల కంటే మేటిగా, టైర్ 1 నగరాలకు దీటుగా విశాఖ శరవేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఒకవైపు వేల కోట్ల బహుళజాతి ఐటీ కంపెనీలను ఆకట్టుకుంటూనే మరోవైపు సరికొత్త పర్యాటక హంగులు అందుకుంటుంది. ఇప్పటికే రోడ్లు, జల రవాణాలో దూసుకుపోతున్న విశాఖ త్వరలో వాయు రవాణాలో కూడా ప్రపంచానికి దగ్గర చేయనుంది. 1, 2 ఐటీ సంస్థలు, పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులు, మెట్రో రైళ్లు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఇలా అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు విశాఖ రూపురేఖలను మార్చేయనున్నాయి. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అగ్రనగరంగా ఉన్న విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థలు, పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్నాయి. విభిన్నమైన ఐటీ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒరవడి సృష్టించింది. దీనికి ఆకర్షితులై టీసీఎస్, హెచ్సిఎల్, యాక్సెంచర్, గూగుల్, ఆధారి వంటి దిగ్గజ సంస్థలన్నీ విశాఖ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే టీసీఎల్ క్యాంపస్ ఏర్పాట్లో బిజీగా ఉంది. అలాగే గూగుల్ డేటా సెంటర్ నుంచి సుమారు 80,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం గూగుల్కు ఆనందపురం మండలం తర్లువాడలోను, అటవీవరం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలాల్లో భూ కేటాయింపులు చేస్తుంది. అలాగే సదరు సంస్థకు 22,000 కోట్ల రాయితీలు సైతం ఇస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు యాక్సెంచర్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్ సంస్థలతో ప్రభుత్వాలు సంప్రదింపులు చేస్తుంది. కాగ్నిజెంట్ 2026లో విశాఖలో అడుగుపెట్టాలని భావిస్తుంది. మిగిలిన 2 ఐటీ దిగ్గజ సంస్థలు కూడా విశాఖకు వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే సిపి అనే సంస్థ 16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది. అదేవిధంగా మధురవాడలో 1,500 కోట్లతో, సత్వా, ఎండాడలో 1,250 కోట్లతో ఏఎన్ఎస్ఆర్లు సంస్థలను ఏర్పాటు చేయనున్నాయి. వీటి రాకతో మరిన్ని ఐటీ కంపెనీలు విశాఖలో వచ్చేందుకు పోటీ పడతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విశాఖ నగరం ఐటీ డెస్టినీగా మారుతుండగా శివారు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్రానికి సంబంధించినవి మాత్రమే కాకుండా ప్రైవేట్ పరిశ్రమలకు సంబంధించి ఒప్పందాలు సైతం పూర్తయ్యాయి. వాటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో ఎన్డీపీసీ, ఇంధన నగరంలో హెచ్పీసీఎల్ 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నాయి. వీటికి భూమి పూజలు సైతం పూర్తయ్యాయి. అలాగే అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కులకు భూ కేటాయింపులు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవైపు పరిశ్రమల ఏర్పాటుతో పాటు వాటికి అవసరమైన నిపుణులైన మానవ వనరులను తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువత శిక్షణకు అందించేందుకు 21,844 కోట్లతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. విశాఖ ఇప్పటికే పర్యాటక రాజధానిగా విరాజిల్లుతుంది. ఒకవైపు విశాలమైన సాగర తీరం, మరోవైపు తూర్పు కనుమలు ప్రపంచ పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సహజ అందాలకు మరిన్ని హంగులు అద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఐటీ కంపెనీలు, భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు విశాఖలో ఏర్పడుతుండటంతో విశాఖలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలకు ఇక్కడికి రానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆతిథ్య రంగ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే నోవాటెల్ బీచ్ రోడ్లోని హోటల్ గేట్వే స్థానంలో కొత్త హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలాగే భీమిలి మండలం అన్నవరంలో ఓబెరాయ్, తాజ్ గ్రూపులు 7 స్టార్ బీచ్ రిసార్ట్ల నిర్మాణాలు ప్రారంభించాయి. అలాగే ఏజెన్సీలో కూడా భారీ హోటళ్ల నిర్మాణాలు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో అర్బన్ హెబిటెట్ సెంటర్, వర్చువల్ రియాలిటీ ఏరియా వంటి ప్రాజెక్టులకు పీపీపీ విధానంలో చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు సైతం ఆహ్వానించింది. వీటితో పాటు కైలాసగిరి, రిషికొండ, బీచ్ రోడ్లో మరిన్ని ఆకర్షణీయ ప్రాజెక్టులను తీసుకొస్తుంది. పర్యాటక ప్రాజెక్టుల రాకతో పాటు నగరంలో భారీ మాల్స్ రానున్నాయి. ఇప్పటికే అక్కయ్యపాలెం పోర్టు హాస్పిటల్ ప్రాంతంలో ఇనార్బిటల్ మాల్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. అలాగే బీచ్ రోడ్లో ఉన్న ఏపీఐఐసి గ్రౌండ్లో లూలు మాల్ రానుంది. వీటి రాకతో విశాఖ రూపురేఖలు మారనున్నాయి. విశాఖ భవిష్యత్తుకు అనుగుణంగా కొత్త రహదారులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాకు భారీ ఐటీ సంస్థలు, పరిశ్రమలు వస్తుండటంతో జనాభా కూడా రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేస్తుంది. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వేగవంతమైన ప్రయాణానికి గ్రీన్ఫీల్డ్ రహదారులను నిర్మిస్తుంది. మొత్తంగా
155 కోట్లతో 14 మాస్టర్ ప్లాన్ రహదారులను ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయ్యే నాటికి పూర్తి చేయాలని VMRDA లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. విశాఖలో రోడ్లు, జల, వాయు, రవాణా వ్యవస్థలు ఉన్నాయి. నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ అది తూర్పు నావికాదళం పరిధిలో ఉంది. దీంతో రాత్రి సమయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం ఉంది. భవిష్యత్తు అవసరాలకు అది సరిపోకపోవడంతో కొత్తగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి GMR చేపట్టింది. ఇప్పటికే 85% పనులు పూర్తయ్యాయి. 2026లో ఈ నూతన విమానాశ్రయం నుంచి ఫ్లైట్లు టేకాఫ్ అయ్యే లక్ష్యాన్ని GMR నిర్దేశించుకుంది. ఈ ఎయిర్పోర్ట్ రాకతో దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ సర్వీసులు పెరగనున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ రాకతో మరిన్ని సంస్థలు విశాఖకు వచ్చే అవకాశాలుంటాయని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే జిల్లాలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు సుమారు 14,000 కోట్లతో మెట్రో రైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే DPR సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాదిలో మెట్రో పనులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటి రాకతో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. టైర్ 2 నుంచి మెట్రో నగరం దిశగా అడుగులు పడనున్నాయి. అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు విశాఖ వేదికగా నిలుస్తుంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో CIE పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఈ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉంది. విశాఖ బీచ్ రోడ్లోని APIIC గ్రౌండ్లో ఈ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ట్రేడ్ రివ్యూ, మిలాన్ విన్యాసాలు జరగనున్నాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఈవెంట్లు, కార్యక్రమాలకు విశాఖ కేంద్ర బిందువుగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.